అందరికీ నమస్కారం. నేను ఈశ్వరపగడ హరిబాబు, తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. రాజ్యాంగం మీద 2 గ్రంథాలు రచించాను. ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇంగ్లీష్లో, భారత ప్రజల మగు మేము అని తెలుగులో. ఈ 2 గ్రంథాలు రాయటం ద్వారా గ్రహించాను కదా అంటే, భారతదేశ రాజ్యాంగం పరిపూర్ణంగా పక్కదోవ పట్టింది. అవగాహనకి, దురుపయోగానికి, దుర్వినియోగానికి దారితీసింది. ఆ కారణంగానే ఇవాళ మనం భారతదేశంలో రాజకీయ అస్థిరత, అనిశ్చితి, అవినీతి, సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు మనం అనుభవిస్తున్నాం. దీనిపై ఒక వెబ్ సిరీస్ చేసి సంపూర్ణ రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించాలనే అభిప్రాయంతో వెబ్ సిరీస్ ప్రారంభించి, ముందుగా ఇంగ్లీష్లో చెప్పడం ప్రారంభించాను. ఇంగ్లీష్లో ఆర్టికల్ 265 వరకు పూర్తి చేశాను, ప్రతి ఒక్క అధికరణం మీద వ్యాఖ్యానం చేస్తూ. ఈ రోజే ఒక ఆలోచన వచ్చింది కదా అంటే, తెలుగులో కూడా సమాంతరంగా చేసినట్లయితే దాని విస్తృతి ఎక్కువగా ఉంటుంది, తెలుగు ప్రజలకి ముందుగా తెలియజేసినట్లుగా ఉంటుందన్న అభిప్రాయంతో ఈరోజే తెలుగులో కూడా రాజ్యాంగ వ్యాఖ్యానాలు ప్రారంభించాను. ముందుగా రాజ్యాంగ పీఠికపై వ్యాఖ్యానం చేయటం ప్రారంభించాను. నిన్నటి వరకు భారత ప్రజల మేము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకొనుటకు అనే వాక్యంలోని సర్వసత్తాక అనే పదాన్ని మీకు వివరించాను. రెండవది సర్వసత్తాక ప్రజాస్వామ్య. ఈరోజు మనం ఈ ప్రజాస్వామ్య అన్న మాట మీద సంభాషణ చేద్దాం. ప్రజాస్వామ్యము అంటే ఏమిటి? స్వామి అంటే యాజమాన్యం, ప్రజలే యజమానులు. ప్రజలు భారత ప్రజల మగు మేము అని రాసుకొని ఈ రాజ్యాంగమును రచించుకొని మాకు మేమే సమర్పించుకొనుచున్నాము రాజ్యాంగ సభనందు అని రాజ్యాంగ పీఠికలో ఉంటుంది. మనమందరం రోజు చూస్తున్నాం, ఈ జరిగేదంతా ప్రజాస్వామ్యం అని అనుకుంటున్నాం. మెజారిటీ ప్రజలు ఏది నిర్ణయిస్తే అది ప్రజాస్వామ్యం అని మనం భావిస్తూ ఉన్నాం. అంటే గ్యాంగ్ రేపు నేరం కాకుండా పోతుందా? లేదా పెద్ద గుంపు చిన్న గుంపును చీల్చి చెండాడితే ప్రజాస్వామ్యం అవుతుందా? కానే కాదు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే మీకు 3 వ్యవస్థలు వేరువేరుగా ఉండాలి: చట్ట వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ. ఈ 3 కూడా ఒక్కడి చేతిలో ఉంటే అదే రాచరికము, అదే నియంతృత్వము. రాజుకు వ్యతిరేకమైన వాళ్ళని శిరచ్ఛేదం చేస్తాడు, ఖైదు చేస్తాడు, ఏ శిక్షలైనా సరే విధిస్తాడు. అప్పుడు రాజులు ఒకరినొకరు రాజ్యాల కోసం చంపుకునేవాళ్ళు. ఓడిపోయిన రాజు తల నరికి కోట గుమ్మానికి వేలాడగట్టేవాళ్ళు. గెలిచిన రాజులు చేసే అరాచకానికి భయపడి ఓడిపోయిన రాజుల రాణులు ప్రాయోపవేశం చేసేవాళ్ళు. గెలిచిన రాజు సైనికులు దేశం మీద పడి ఇష్టారాజ్యంగా దోచుకునేవాళ్ళు. మరి ఈ రోజు ప్రజాస్వామ్యాల్లో ఏం జరుగుతున్నది? గెలిచిన ముఖ్యమంత్రి ఓడిపోయిన ముఖ్యమంత్రిని జైల్లో పెడతాడు, ప్రతిపక్ష నాయకులను జైల్లో పెడతాడు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తాడు. చట్టసభల్లో ప్రవేశిస్తే అమ్మ ఎక్క అన్న బూతులతో తిట్టి భయభ్రాంతులకు గురి చేసి చివరికి చట్టసభలకు రాకుండా కూడా చేస్తారు. బయట ఎక్కడ తిరిగి ప్రజా ఉద్యమాలు కానీ ప్రజాభిప్రాయాలు కానీ నిర్మించే అవకాశం ఇవ్వరు. అలాంటి ప్రయత్నం చేస్తే ఏదో ఒక కేసు పెట్టి లోపల వేస్తారు. మీకు రాచరికంలో జరిగిన అరాచకానికి ఈ రోజున మనం ప్రజాస్వామ్యం అనుకునే దాంట్లో జరిగే అరాచకానికి మీకు ఏమైనా తేడా కనిపిస్తున్నదా? లేదు. ఎప్పుడైతే మనం ప్రజాస్వామ్యంలో చట్ట వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వేరువేరుగా ఉండాలని అనుకున్నామో, అయినప్పటికీ నా అభిప్రాయంలో మాత్రం చట్ట వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ కాడెడ్లు, జోడెడ్లు తప్పితే న్యాయ వ్యవస్థ ఎట్లయినా వీటికంటే మాత్రం తక్కువది. ఈ 2 వ్యవస్థల కనుసన్నలలో పనిచేయవలసిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ. వాళ్ళని నియమించడం కానీ, తొలగించటం కానీ, వారి సర్వీసుకు సంబంధించినటువంటి అన్ని రకాల నిబంధనలను రూపొందించే హక్కు ఎవరికి ఉంది అంటే చట్టసభలకే ఉంది. వాటిని ఆమోదించే హక్కు కార్యనిర్వాహక అధికారికే ఉంది. అందువల్ల న్యాయ వ్యవస్థ అనేది కూడా సబార్డినేట్ వ్యవస్థ. కానీ సమ వ్యవస్థలంటే ఎవరు అంటే చట్ట వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ. చట్టసభలు చట్టాలు చేయాలి, కార్యనిర్వాహక వ్యవస్థ వాటిని అమలు చేయాలి. కానీ మనం ఏం చేశాం? కార్యనిర్వాహక వ్యవస్థకి ఏ రకమైన అధికారములు లేవు. అతను వ్యవస్థలో మెజారిటీ ఉన్నటువంటి వ్యక్తికి సెక్రటరీగా వ్యవహరించాలి. మంత్రులు ఏది చెబితే అది వినాలి, దానిని ఆచరించాలి. ఒక్కసారంటే తిరిగి పంపించవచ్చు కానీ సలహాని రెండోసారి తిప్పి పంపడానికి వీల్లేదు. ఇలా చెప్పడం ద్వారా మీకు కార్యనిర్వాహక వ్యవస్థ భారతదేశంలో లేదు. రాష్ట్రపతి గారు రాష్ట్రభవన్కు పరిమితం అవుతాడు, రాష్ట్రపతి భవన్కి. గవర్నర్లు రాజ్భవన్లకు పరిమితం అవుతారు. వారు ముఖ్యమంత్రుల యొక్క
అడుగుజాడల్లో కనుసన్నల్లో ఆదేశాల మేరకు నడవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే మీకు భారతదేశంలో కార్యనిర్వాహక వ్యవస్థ సమర్థవంతమైనటువంటి వ్యవస్థ లేదు. అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంతవరకు ప్రారంభం కాలేదని చెప్పడానికి నేను వెనకాడను. మీకు కొంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ముందు నేను చెప్పబోయే వీడియోలు, రాజ్యాంగ అధికరణాలు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది కదా. అంటే భారతదేశం ఎంత దగాకి గురి అయింది అనేది మీకు తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు మనం రాజ్యాంగ పీఠికలో రెండవ అంశమైనటువంటి ప్రజాస్వామ్య అన్న మాటపై చర్చించుకున్నాం. ఎన్నికలు ఒక్కటే ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికల్లో మనం ఏం చేస్తున్నాం? మెజారిటీ వచ్చిన వాడు ముఖ్యమంత్రి అవుతాడు అన్న దురాశతోటి డబ్బులున్న సమూహాలు సొంత పార్టీలు పెట్టుకొని ఒక 100 మందికి తలా 10-15 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళు పోయేమో మార్కెట్లో ఓటుకి 1000-2000 ఇచ్చి ఓట్లు కొనుక్కొని గెలిచి వచ్చి మేము గెలిచాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ప్రజలు మమ్మల్ని 5 సంవత్సరాలు పరిపాలించమని మాకు ఆశీర్వదించారు అన్న పేరుతోటి ప్రభుత్వాలు వాళ్లే ఏర్పాటు చేసి రాష్ట్రాలను పిండి పారేస్తున్నారు. రాష్ట్ర వనరులన్నీ అస్మదీయులకే కేటాయిస్తారు. ప్రభుత్వ పార్టీ పదవులన్నీ అస్మదీయులకే కేటాయిస్తారు. ఇసుక రీచులు కానీ, మైనింగులు కానీ, ఇతర కాంట్రాక్టులు కానీ సర్వస్వం అస్మదీయులకే కేటాయిస్తారు. తస్మదీయులనేమో కేసులు పెట్టి జైళ్లలో వేస్తూ ఉంటారు. ఇది ఎందుకు ప్రజాస్వామ్యం కాదో ముందు వీడియోస్లో మీకు ఇంకా పూర్తి అవగాహన వస్తుంది. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి హరి బాబు ఈ అడ్వకేట్ అని ఇంగ్లీష్లో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత రాజ్యాంగ నిజస్వరూపాన్ని మనం ఆవిష్కరింపజేద్దాం, ప్రజలందరికీ తెలియజేద్దాం. తద్వారా భారతదేశంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక రాజకీయాలు ఈ దేశ భవిష్యత్తు కోసం జరుగుతాయని ఆశిస్తున్నాను. సెలవు.